గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అని ఒకసారి చెప్పామంటే కంప్లీట్ గా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీకు ఒక్కసారి మీరు మా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎంత కాలం ప్రిపేర్ అయితే అంత కాలం మీకు బోత్ రికార్డెడ్ సెషన్స్ కి లైవ్ సెషన్స్ కి యాక్సెస్ అనేది మీకు ఉంటుంది. దాంతో పాటు ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క అన్లిమిటెడ్ ఇన్ఫైనైట్ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అండి. ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే ముందు ఏమైనా ఎన్సీఆర్టీస్ చదవాలా లేకపోతే రిఫరెన్స్ బుక్స్ చదవాలా అనే అపోహలు అయితే మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్. మేము పునాదుల నుంచి లోపల నుంచి లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే ముందు వేరే సబ్జెక్ట్స్ వేరే టెక్స్ట్ బుక్స్ కానీ ఏం చదవక్కర్లేదు. దాంతో పాటు ఇక్కడ ఫ్యాకల్టీ అనేవాళ్ళు నోట్స్ కూడా డీటెయిల్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మన అందరికీ తెలుసు, రైట్? యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ మనకు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం, రైట్? దాంతో పాటు మీరు రాసిన ఆన్సర్స్ ని రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వడం అనేది ఎప్పటికప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. నెక్స్ట్ లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. మేము ఇచ్చే క్వాలిటీకి మేము మీకు ఇచ్చే క్వాలిటీకి మేము ఇది చేసే దీనికి మీకు మీరు దేశంలో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కంట్రీ వైడ్ ఎక్కడ కంపేర్ చేసుకున్నా యూపీఎస్సీకి దిస్ ఇస్ ద లోయెస్ట్ ఫీ అండి. ఫీజ్ ఓన్లీ 50,000 రూపీస్. 50,000 రూపాయలు కట్టి ఒకసారి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. కేవలం 10,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్ లో నెలకు 10,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్ లో మీరు కట్టి జాయిన్ అవ్వచ్చు, రైట్? 50,000 రూపాయల ఫీజుతోనే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే మీరు ఇన్స్టాల్మెంట్లు కాకుండా డైరెక్ట్ పేమెంట్ అనేది ఒకవేళ చేస్తే కేవలం మీకు 40,000 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్? డైరెక్ట్ పేమెంట్ ఒకవేళ చేయగలిగితే. నెక్స్ట్ ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి కూడా ఈ యూపీఎస్సి ఇన్ఫినిటీలో బండిలే వస్తుందండి. అంటే ఒకవేళ మీరు క్లాస్ ఎప్పుడైనా యూపీఎస్సి ప్రిపరేషన్ మధ్యలో ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందనుకోండి, ఇన్ కేస్ దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాటికి ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే వేరే ఇన్స్టిట్యూట్ కి పరిగెట్టక్కర్లేదు. కేవలం మొత్తం ఎక్స్ట్రా సిలబస్ కూడా మన యూపీఎస్సి ఇన్ఫినిటీలోనే కవర్ చేయడం, మన ఇన్స్టిట్యూట్ లోనే కవర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకునేది ఉండదు, మొత్తం ఆ ఫీజులోనే కవర్ అవుతుంది. దాంతో పాటు అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లు, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు అనేవి కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది, రైట్? ఏవైనా డౌట్స్ ఉంటే ఎనీ డౌట్స్ ఉంటే ఇది సురేష్ సార్ నెంబర్ అండి. సురేష్ సార్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ గురించి కానీ దేని గురించి అయినా మీరు మొత్తం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కోర్సెస్ ఆఫర్ గురించి చూద్దాము. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్. ఇప్పుడే దీని గురించి మాట్లాడుకున్నాం. 50,000కి ఎన్ని ఇన్స్టాల్మెంట్లో? 5 ఇన్స్టాల్మెంట్లో నెలకు 10,000 చొప్పున మీరు కట్టుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ అని సురేష్ సార్ స్వయం చెప్తారు. 2 ఇన్స్టాల్మెంట్లు 20,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో కట్టుకోవచ్చు, రైట్? ఒకవేళ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనే సింగిల్ పేమెంట్ చేస్తే మీకు కేవలం 50,000 కాకుండా 40,000 రూపాయలకే వస్తుంది, రైట్? యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ఆప్షనల్ అనేది 60,000 రూపాయలు 6 ఇన్స్టాల్మెంట్ లో మీరు కట్టుకోవచ్చు. యూపీఎస్సీ సబ్జెక్ట్ కోర్సెస్ అనేది 7,000 రూపాయలు. ఒకవేళ హిస్టరీ క్లాసెస్ నచ్చినా, పాలిటీ క్లాసెస్ నచ్చినా, జాగ్రఫీ కానీ ఎథిక్స్ క్లాసెస్, మీకు ఏ క్లాసెస్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ నచ్చినా మీరు అవి కూడా తీసుకోవచ్చు. 7,000 రూపాయలకి వస్తే అవి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరిగింది. దాంతో పాటు ఇన్ కేస్ మీరు ఒక్క సబ్జెక్ట్ తీసుకున్నా మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కి, దాంతో పాటు గ్రాండ్ టెస్ట్లు ప్లస్ మాక్ టెస్ట్లకి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. బ్యాంక్ ఇన్ఫినిటీ అనేది 5,000 రూపీస్కే ఇస్తున్నాం. బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇన్ఫినిటీ 7,000 రూపాయలకే ఇస్తున్నాం. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనేది ఇది ఎక్కువ మంది జాయిన్ అయిన కోర్స్ అండి. సురేష్ సార్ టీచ్ చేస్తారు. ఇది 2,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాంట్ ఇన్ఫినిటీ కూడా 2,000 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్ దీస్ కోర్సెస్ ఆర్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. యూపీఎస్సీ కోర్సెస్ ఎలా జరుగుతాయి ఏంటి అని మీకు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఒక మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి. దానిలో మీరు జాయిన్ అయితే ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మీరు లైవ్ సెషన్స్ ఎలా జరుగుతాయో మీకు ఒక లైవ్ సెషన్స్ ట్రయల్ సెషన్స్ మీరు వినొచ్చు. ఆల్రెడీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఉన్న స్టూడెంట్స్ తో పాటుగానే మీరు వినొచ్చు. విని ఫ్యాకల్టీ యొక్క క్వాలిటీని అసెస్ చేసి మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ టేక్ యువర్ ఓన్ డిసిషన్, రైట్?
సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ లో ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఆర్టికల్ లోకి వెళ్దాం. టుడేస్ ఫస్ట్ ఆర్టికల్ ఈస్ 8 అపోజిషన్ ఎంపీస్ సస్పెండెడ్ ఫ్రమ్ ఆర్ఎస్ అంటే రాజ్యసభ ఫర్ అన్రూలీ బిహేవియర్ అండి. అన్రూలీ బిహేవియర్ వల్ల 8 మంది అపోజిషన్ ఎంపీస్ అనే వాళ్ళు సస్పెండ్ అయ్యారని చెప్తున్నారు. వెంకయ్య రిజెక్ట్స్ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అగైన్స్ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారి మీద, డిప్యూటీ చైర్మన్ గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎంపీస్ అపోజిషన్ ఎంపీస్ పెడితే దానిని వెంకయ్య నాయుడు గారేమో రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అని, దాని గురించి ఎందుకు ఏం జరిగిందని చెప్పి మనం మాట్లాడుకుందాం. రీసెంట్ గా ఇష్యూ గురించి మీకు తెలుసు, 2 ఫార్మ్ బిల్స్ గురించి ఇష్యూ అనేది జరగడం అనేది జరిగింది. ఈ 2 ఫార్మ్ బిల్స్ అనేవి జూన్ లోని ఆర్డినెన్సెస్ గా పాస్ చేయడం అనేది జరిగింది. ఈ ఆర్డినెన్సెస్ ని ఇప్పుడు ఏం చేశారు, రాజ్యసభలో ఇప్పుడు ఆర్డినెన్సెస్ ని బిల్స్ గా మార్చే ప్రక్రియ అయితే చేశారు. వాట్ ఆర్ దోస్ 2 ఫార్మ్ బిల్స్ అనేవి ఫస్ట్ మాట్లాడదాం. ఆ 2 ఫార్మ్ బిల్స్ ఏంటంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ 2020, దాంతో పాటు ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ 2020. ఈ 2 బిల్స్ మీద చాలా ఇదనేది రావడం అనేది జరిగింది. ముఖ్యంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, కనీస మద్దతు ధర ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ కి భంగపాటు అనేది ఏర్పడుతుంది, ఆ కాన్సెప్ట్ అనేది పోతుంది అని చెప్పి రైతుల్లో భయం అనేది పరిగెత్తింది. సో అపోజిషన్ లీడర్స్ కూడా ఈ 2 ఫార్మ్ బిల్స్ ని యాంటీ ఫార్మర్ బిల్స్ గా అభివర్ణించడం అనేది జరిగింది. దీస్ యాంటీ ఫార్మర్ బిల్స్ ఫార్మర్స్ కి చాలా అన్యాయం చేస్తాయి అని చెప్పి అపోజిషన్ అనేది ప్రొటెస్టులు చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇష్యూ ఈ ఫార్మ్ బిల్స్ గురించి పక్కన పెడితే, ఫార్మ్ బిల్స్ ఆమోదం గురించి పక్కన పెడితే, ఫార్మ్ బిల్స్ ఆమోదించిన విధానం ఏదైతే ఉంటుందో, ద ప్రాసెస్ ఆఫ్ ఎనాక్టింగ్ దీస్ 2 బిల్స్ ఏవైతే ఉందో దాని మీద ప్రొటెస్టులు కానీ అబ్జెక్షన్స్ కానీ రావడం అనేది జరిగింది. అసలు ఎలా ఈ 2 ఫార్మ్ బిల్స్ ఏ విధంగా అయ్యాయో చూద్దాము. ఒక్కసారి చూడండి, గమనించండి, జాగ్రత్తగా అర్థమైపోతుంది. అసలు మామూలుగా రాజ్యసభలోని ఏవైనా 2 బిల్స్ ఇది చేసేటప్పుడు కొన్ని డిఫరెంట్ పద్ధతులు ఉంటాయండి, బిల్స్ ఆమోదం చేసే పద్ధతులు. అందులో ఈ 2 బిల్స్ ఎలా అయ్యాయంటే వాయిస్ ఓటింగ్ పద్ధతిలో అవ్వడం అనేది జరిగింది. వాయిస్ ఓటింగ్ పద్ధతి అంటే ఏంటి అంటే, ఎవరైతే చైర్మన్ కుర్చీలో కూర్చుంటారో ఆయన మెంబర్స్ అందరికి ఏం చెప్తారంటే, ఈ బిల్స్ ఆమోదించడం మీకు సమ్మతమేనా అని అడుగుతారు. సమ్మతమే అని పాజిటివ్ ఎస్ అని చెప్పే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఐ అని అంటారండి, బయట గట్టిగా అరుస్తారు. నో అని అనుకునే వాళ్ళు ఏం చెప్తారు అంటే నోస్ అని చెప్పి అరవడం అనేది జరుగుతుంది. ఎవరు ఎస్ అంటారో ఎవరు నో అంటారో నిజంగా చైర్మన్స్ కి రికార్డ్ అనేది అవ్వదు. బట్ ఏం జరుగుతుంది అంటే, అకార్డింగ్ టు ద పిచ్ ఆఫ్ వాయిస్, దేర్ లౌడ్ వాయిస్ ఏదైతే ఉంటుందో ఆ వాయిస్ యొక్క పిచ్ బట్టి ఎక్కువ మెజారిటీ ఏ వాయిస్ కి ఉంది అని చెప్పి ఆలోచించి చైర్మన్ అనే ఆయన డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలా ఈ 2 బిల్స్ కూడా ఇదే వాయిస్ ఓటింగ్ పద్ధతిలో జరగడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక క్లాజ్ ఉంటుంది, అదేంటంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఒకవేళ సభలో ఉన్న ఏ మెంబర్స్ కైనా జరుగుతున్న ప్రాసెస్ తప్పు అని అనిపించింది అనుకోండి, చైర్మన్ గారు చాలా మంది అపోజ్ చేస్తున్నారు, మీరు తప్పు నిర్ణయం తీసుకున్నారు, సో డివిజన్ ఆఫ్ ఓట్స్ పెట్టండి, ఎవరు దేనికి ఎస్ అంటారో ఎవరు నో అంటారో లెక్కించండి అన్నారు అనుకోండి, చైర్మన్ తప్పకుండా లెక్క పెట్టాలి. కానీ నిన్న ఏం జరిగిందంటే ఫార్మ్ బిల్స్ ని ఇది చేసే టైంలో చైర్మన్ అనే వాళ్ళు అపోజిషన్ ఎంపీస్ తాలూకా మాట వినిపించుకోకుండా యూనిలేటరల్ గా వాయిస్ ఓటింగ్ ద్వారా ఈ 2 ఫార్మ్ బిల్స్ ని ఆమోదించడం అనేది జరిగింది. దీని మీద ప్రొటెస్ట్ అనేవి బయలుదేరడం అనేవి జరిగినాయి. దీని ప్రకారంగా ఈ ఆర్టికల్ గురించి నేర్చుకునేటప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అని చెప్పి జాగ్రత్తగా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకునేది ద పొజిషన్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గురించి, ఆయన పొజిషన్ గురించి ప్రిలిమ్స్ లెవెల్లో కానీ దీనిలో కానీ మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, హీ ఈజ్ ఎలక్టెడ్ బై రాజ్యసభ మెంబర్స్ అండి. రాజ్యసభ మెంబర్స్ తమలో తామే ఒక లీడర్ అనే వాళ్ళని ఎన్నుకుంటారో ఆయనే డిప్యూటీ చైర్మన్, రైట్. ఈ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అన్నప్పటికీ హీ ఈజ్ నాట్ ఏ సబార్డినేట్ ఆఫ్ చైర్మన్ అండి. రాజ్యసభ చైర్మన్ యొక్క సబార్డినేట్ ఈయన అవ్వరు, రైట్. ఆయన కింద పని చేయాలని లేదు. హీ యాక్ట్స్ యాజ్ ఎ చైర్మన్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ చైర్మన్. చైర్మన్ తాలూకా యాబ్సెన్స్ ఒకవేళ ఉంటే, హౌస్ లో చైర్మన్ లేకపోతే చైర్మన్ పొజిషన్ లో ఎవరు ఉంటారంటే డిప్యూటీ చైర్మన్ ఉండడం అనేది జరుగుతుంది,
రైట్, ఇతనికి మొదట ఓటింగ్ అనేది ఉండదు. ఏదైనా బిల్ పాస్ అయ్యేటప్పుడు ఓటింగ్ అనేది ఈయనకు ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ టై అయ్యింది అనుకోండి, ఆ డిసైడింగ్ ఓట్ ఇచ్చే అధికారం మాత్రం ఎవరికి ఉంటుందమ్మా అంటే డిప్యూటీ చైర్మన్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, ఇది డిప్యూటీ చైర్మన్ గురించి అమ్మా. డిప్యూటీ చైర్మన్ రిమూవల్ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో వచ్చిన వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. పాలిటీలో ఇచ్చిన దానికి అనుకొని జాగ్రత్తగా వినండి. ఇతని రిమూవల్ ఎలా చేయొచ్చు, రిమూవల్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 90 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. భారత రాజ్యాంగంలోని ప్రకరణ 90 అనేది రిమూవల్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్ గురించి మాట్లాడుతుంది. దాంతో పాటు ఈయన రిమూవల్ అనేది జరగాలంటే ఏమేం జరగాలో మాట్లాడదాం. చూడండి, ఫస్ట్ ది సీజెస్ టు బి మెంబర్ ఆఫ్ రాజ్యసభ. మెంబర్ ఆఫ్ రాజ్యసభ కాకుండా జరిగితే, రాజ్యసభ మెంబర్షిప్ అనేది ఆయన కోల్పోయాడు అనుకోండి, అప్పుడు ఆయన రిమూవల్ అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఈయన రిజైన్ చేశారు అనుకోండి, తన చైర్మన్ కి రిజైన్ గా లెటర్ ఇచ్చేసి రిజైన్ చేశారు అనుకోండి, అప్పుడు ఈయన పదవి అనేది పోతుంది. మూడోది ఏంటి అంటే నో కాన్ఫిడెన్స్ రిజల్యూషన్. ఒకవేళ మెజారిటీ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ అనే వాళ్ళు ఇది చేశారు అనుకోండి, మెజారిటీ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఒకవేళ నో కాన్ఫిడెన్స్ రిజల్యూషన్ అనేది పాస్ చేశారు అనుకోండి, వాళ్ళు ఎవరికి సబ్మిట్ చేయాలంటే చైర్మన్ కి సబ్మిట్ చేయడం అనేది జరగాలి. మెజారిటీ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ చైర్మన్ కి సబ్మిట్ చేయడం జరిగితే చైర్మన్ దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, దాని గురించి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం హక్కు ఎవరిదంటే చైర్మన్ దగ్గర ఉంటుంది. దీస్ ఆర్ ద థింగ్స్ అన్నమాట. ఇతని రిమూవల్ బట్టి ఆధారపడి ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయిందంటే ఫార్మ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనిలాటరల్ గా తీసుకున్నారని చెప్పి దీనిలోని ఎక్కడైతే మన రాజ్యసభలోని ప్రొటెస్ట్లు అనేవి బయలుదేరడం అనేది జరిగిందండి. ప్రొటెస్ట్లు అనేవి చేయడం అనేది అపోజిషన్ లీడర్స్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా ఏం చేశారంటే మైక్స్ ఏవైతే ఉన్నాయో మైక్స్ ని విరగొట్టేశారు. దాంతో పాటు ఏదైతే వింగ్ ఏదైతే ఉంటుందో, స్పీకర్ కూర్చున్న వింగ్ ఏదైతే ఉంటుందో దానిలోకి వీళ్ళు వెళ్ళడం అనేది, దానిలోకి చొరబాటు అవ్వడం అనేది కూడా జరిగిందండి. దానిలోకి వెళ్ళి గొడవ చేయడం కూడా జరిగింది. ఆ వెల్ ఏదైతే ఉంటుందో, ఆ చైర్మన్ యొక్క ఆ వెల్లోకి కూడా వీళ్ళు వెళ్ళడం అనేది జరిగింది. అది కూడా దిస్ ఇస్ పార్లమెంట్ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఇది బ్రీచ్ చేశారు కాబట్టి ఆ 8 మంది అపోజిషన్ ఎంపీస్ ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. సస్పెండ్ చేసినప్పటికీ వాళ్ళు హౌస్ ని వదలకపోవడం కూడా ఒక పెద్ద ఇష్యూగా మారడం అనేది జరిగింది. దీని గురించి చైర్మన్ వెంకయ్య నాయుడు గారు చెప్తూ ఏం చెప్పారంటే COVID-19 ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకపోవడం, దాంతోపాటు ఇలాంటి ప్రవర్తన అనేది చేయడం వల్ల మనకి హౌస్ యొక్క పరువు అనేది పోయింది, హౌస్ యొక్క డిగ్నిటీ అనేది కోల్పోయింది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు 8 అపోజిషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ కాన్ఫిడెన్స్ రిజల్యూషన్ అని చెప్పాం కదా, దానిని చైర్మన్ కి, డిప్యూటీ చైర్మన్ కి అగెనెస్ట్ గా ఇదవ్వడం అనేది పెట్టడం అనేది జరిగింది. కానీ నాన్ కాన్ఫిడెన్స్ రిజల్యూషన్ అనేది ఇది చేయాలంటే ఒక క్లాజ్ ఉంటుందండి. 14 days ముందుగానే ఇది వార్నింగ్ అనేది ఇవ్వాలి. 14 days ముందుగానే తెలియజెప్పాలి నాన్ కాన్ఫిడెన్స్ రిజల్యూషన్ ఇస్తామని. కానీ October 1 కల్లా ఎప్పుడైతే క్లోజ్ అయిపోతున్నాయో, రాజ్యసభ మీటింగ్స్ క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి 14 days టైం లేదు. కాబట్టి సరైన ప్రాపర్ ఇది లేదు, ప్రాపర్ ఫార్మాట్ లో లేదు. వాళ్ళు పంపించిన వాళ్ళు ఇది చేసిన ఇదేదైతే ఉందో యూనో నోటీస్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా లేదు అని చెప్పి వెంకయ్య నాయుడు గారు చైర్మన్ ఏం చేశారు అంటే ఆ నో కాన్ఫిడెన్స్ రిజల్యూషన్ ఏదైతే ఉందో దానిని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇదండి. మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇష్యూ ఏంటో డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. రైట్, ఒకటి మర్చిపోయాను. రిమూవల్ ఆఫ్ ఎంపీస్ ని రిమూవల్ చేసే అధికారం ఏదైతే ఉంటుందో, సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో, సస్పెన్షన్ 8 మంది సస్పెండ్ అయ్యారని చెప్పాను కదా. ఈ సస్పెన్షన్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 256 అండి. ఆర్టికల్ 256 మాట్లాడడం అనేది జరుగుతుంది. రైట్, పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏదైనా తప్పు జరిగితే చైర్మన్ గానీ డిప్యూటీ చైర్మన్ గానీ క్వశ్చన్ చేసే అధికారం ఎంపీలకి ఏ ఆర్టికల్ ఇస్తుందంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 258 ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్,
సో ఆర్టికల్ 256 లో ఉన్నటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రీచ్ చేయడం వల్ల సస్పెండ్ చేయడం అనేది 8 మంది ఎంపీస్ సస్పెండ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గవర్నమెంట్ అన్వీల్స్ 2.6% హైక్ ఇన్ వీట్ ఎంఎస్పి అండ్ ఎమిడ్ ప్రొటెస్ట్. ఎంఎస్పి ఎమిడ్ ప్రొటెస్ట్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎంఎస్పి అంటే అందరికీ తెలుసు, మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర అంటాం, రైట్? కనీస మద్దతు ధర అంటాము, రైట్. మినిమం సపోర్ట్ ప్రైస్ అండి. అయితే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి అంటే రేట్ అట్ విచ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ప్రొక్యూర్స్ ఆర్ పర్చేజెస్ క్రాప్స్ ఫ్రమ్ ఫార్మర్స్. ఫార్మర్స్ నుంచి ఏ రేట్కి అయితే గవర్నమెంట్ అనేది కొంటుందో ఆ రేట్ నే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారండి, రైట్? ఫార్మర్స్ నుంచి గవర్నమెంట్ ఏ రేట్ కి అయితే ప్రొక్యూర్ చేస్తుందో ఆ రేట్ ని మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి అంటారు. ఇట్ ఈస్ యూజువల్లీ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది 23 క్రాప్స్ కి ఉండడం అనేది జరుగుతుంది. యూజువల్లీ ఎవరు దీన్ని ఇది చేస్తారంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. సిఎసిపి ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ఏ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఇది చేస్తారు. దిస్ ఆర్గనైజేషన్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ మినిస్ట్రీ అండర్ లో అన్నమాట ఇది ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని ఏ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ 1.5 టైమ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అలాగా. దాంతో పాటు సప్లై అండ్ డిమాండ్ బట్టి కూడా, మార్కెట్ లో ఉన్న సప్లై అండ్ డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది మినిమం సపోర్ట్ ప్రైస్ ని. అయితే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ అనమాట అన్వీల్ చేసింది. 2.6% హైక్ అనేది వీట్ మినిమం సపోర్ట్ ప్రైస్ లో పెంచింది అని చెప్పడం అనేది జరుగుతుంది. ప్రైసెస్ అవుట్ సో ఎర్లీ ఇన్ సీజన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద డికేడ్. ఈ దశాబ్దంలోనే మొదటిసారి ఇంత త్వరగా అనేది ప్రైసెస్ ఇంత త్వరగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. కేవలం వీటికే పెంచడం జరిగిందా సార్ అంటే వీటికి ఒక్కడికే కాదండి, ఇంకొన్ని వాటి క్రాప్స్ కూడా పెంచడం అనేది జరిగింది. వాటి గురించి మాట్లాడదాం. చూడండి, మొత్తం ఎన్ని క్రాప్స్ అంటే 6 క్రాప్స్ కి పెంచడం అనేది జరిగిందండి. ఆల్ ఆఫ్ దీస్ క్రాప్స్ ఆర్ రాబీ క్రాప్స్, అంటే సమ్మర్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటికే ఎంఎస్పి అనేది పెంచడం అనేది జరిగింది, రైట్? ఆ క్రాప్స్ ఏవేవి అంటే బార్లీ, గ్రామ్, మసూర్ దాల్, సాఫ్లోర్, రేప్సీడ్. సాఫ్లోర్ అంటే మీకు తెలుసు కుసుమ నూనె అంటాము, మీకు తెలిసే ఉంటుంది. మస్టర్డ్, ర్యాప్సీడ్ కూడా ఒక కైండ్, దీంతో కూడా ఆయిల్ తయారు చేస్తారు. మస్టర్డ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆవాలు, రైట్? వీటన్నింటికి ఎంఎస్పి అనేది పెంచడం అనేది జరిగింది. యాజ్ ఫార్ యాజ్ వీట్ ఈజ్ కన్సర్న్డ్, వీట్ అనేది 2019 లో ఎంఎస్పి గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 4.6% పెరిగిందండి. 2018 మీద 2019 లో 4.6 పెరిగింది, కానీ 2020 లో ఓన్లీ 2.6% పెరగడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ ఎంఎస్పి సిస్టమ్ అనేది ఎప్పుడైతే అబాలిష్ అవుతుంది అని చెప్పి ఫార్మర్స్ లో ఎప్పుడైతే భయాందోళనలు రేకెత్తున్నాయో ఈ టైంలో గవర్నమెంట్ అనేది ఈ డెసిషన్ తీసుకోవడం అనేది ఫార్మర్స్ కి కొద్దిగా హోప్ అనేది ఇవ్వడం అనేది అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. దాంతో పాటు అగ్రికల్చర్ బిల్స్ మీద వచ్చిన ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో, అసంతృప్తి ఏదైతే ఉందో దానిని ఓవర్లాప్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది అని చెప్పి అపోనెంట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, అపోనెంట్ పార్టీ లీడర్స్ ఆ విధంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. థర్డ్ ఆర్టికల్ చూడండి, ఇంటర్ప్రిటింగ్ ద ఇండియా చైనా కన్వర్జేషన్స్. ఇండియా చైనా కన్వర్జేషన్స్ గురించి మనం చాలా సార్లు మాట్లాడాం. ఇండియా చైనా గురించి మనం ఈ ఇష్యూస్ గురించి కానీ చాలా సార్లు మాట్లాడాం. ఈ రోజు కూడా ఒక వండర్ఫుల్ ఆర్టికల్ వచ్చింది, దాని గురించి చెప్తాను చూడండి. అసలు ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ దీనిలో గ్రౌండ్ సిచ్యుయేషన్ లో, లడక్ లోని గ్రౌండ్ సిచ్యుయేషన్ లో క్షేత్రస్థాయిలో ఎటువంటి చేంజ్ లడక్ లో ఇండియా చైనా మధ్య, ట్రూప్స్ మధ్య కనబడినప్పటికీ స్టేటస్ కోని చేంజ్ చేయడంలోని,
రైట్ స్టేటస్ కో చేంజ్ చేయడంలోని, దాంతో పాటు ఇండియన్ టెరిటరీస్ ని ఆక్రమించాలన్న చైనా ప్లాన్ ని ఇండియా సమర్థవంతంగానే కట్టడి చేయగలిగిందనే చెప్పాలి అని చెప్పి ఈ ఆర్టికల్లో ఈయన చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు పిఎల్ఏ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో, కానీ ఇండియా అనేది తిప్పి కొట్టినా, చైనా తాలూకా ప్లాన్స్ ని స్ట్రాటజీస్ ని తిప్పి కొట్టినా, ఎప్పుడైతే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే పిఎల్ఏ చైనీస్ ఆర్మీ తాలూకా ట్రూప్స్ అనేవి ఎక్కువ సంఖ్యలో లడక్ లో ఎంగేజ్ అవుతున్నాయి, ఎక్కువ సంఖ్యలో గస్తీ కాస్తున్నాయి, అది నిజంగా ఆ ఇబ్బంది కలిగించే విషయం అని చెప్పి చెప్పడం అనేది ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. దానిలో భాగంగా రాజ్నాథ్ సింగ్ ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడారు. పార్లమెంట్ లో రాజ్నాథ్ సింగ్ తన ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తూ ఏం చెప్పారంటే, చైనాని అక్యూజ్ చేస్తూ మాట్లాడారు. ఏమని చెప్పారు అంటే, చైనా ఈజ్ యూనిలాటరల్లీ ట్రైంగ్ టు చేంజ్ స్టేటస్ కో. మార్చి ముందు ఉన్నటువంటి ఏదైతే స్టేటస్ కో ఉందో దానిని చైనా చేంజ్ చేయాలని చూస్తుంది. భారత భూభాగాల్ని కబ్జా చేయాలని, ఎనెక్స్ చేసుకోవాలి, ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తుంది అని చెప్పి రాజ్నాథ్ సింగ్ చెప్పడం అనేది జరిగింది. దానికి చైనా సమాధానం ఇస్తూ, చైనా బ్లేమ్డ్ ఇండియా దట్ ఇండియా ఈజ్ వైలేటింగ్ ఎగ్జిస్టింగ్ బార్డర్ అగ్రిమెంట్స్. చైనా ఏం చెప్పిందంటే, ఇండియా అనేది ఎగ్జిస్టింగ్ బార్డర్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియా అనేది పక్కకు పెట్టింది, వాటిని చేంజ్ చేయాలని ఇండియా చూస్తుంది, అందువల్లే ఇండియా అండ్ చైనా మధ్య ఇంతకాలం స్టాండ్ ఆఫ్ నడుస్తోంది, ఈ పరిస్థితికి కారణము ఇండియానే అని చెప్పి చైనా అనేది చెప్పడం అనేది జరిగిందండి. రైట్. అయితే రీసెంట్ గా మనకి రష్యా, ఇండియా, చైనా ట్రైలేటరల్ మీటింగ్ ఏదైతే జరిగిందో, ఆ ట్రైలేటరల్ మీటింగ్ ఎక్కడైతే జరిగిందో మాస్కోలో జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ మాస్కోలో జరిగిన ట్రైలేటరల్ మీటింగ్ లో ఇండియా అండ్ చైనా యొక్క ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్స్ అనే వాళ్ళు మీట్ అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్స్ మీట్ అయ్యారు. రాజ్నాథ్ సింగ్ అండ్ చైనీస్ డిఫెన్స్ మినిస్టర్ వై ఫెంగే ఇద్దరు కలిసి మీట్ అయ్యారు. మీట్ అయినప్పటికీ ఇద్దరు ఒకదాని మీద ఒకరు స్టేట్మెంట్స్ పాస్ చేసుకోవడం తప్ప, ఒకరిదాన్ని ఒకరు ప్రశ్నించుకోవడం వల్ల నో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ అనేవి రాలేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు అందరి చూపు డిఫెన్స్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల అందరి చూపు ఎవరి మీద పడిందంటే, September 10th జరిగిన ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ మీద పడింది. ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ మీద గ్రేట్ యాంటిసిపేషన్ ఉండడం అనేది, ఈ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ మీద గ్రేట్ యాంటిసిపేషన్ జనాలకు ఉండడం అనేది జరిగింది. కానీ జనాలు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో ఈ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ లో మనందరికీ తెలుసు 5 point కన్సెన్స్ వచ్చినప్పటికీ, 5 point కన్సెన్స్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ అనేవి రిజల్ట్స్ ఆర్ వెల్ షార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పారు. ఎందుకంటే ఈ 5 point కన్సెన్స్ అనేది మొత్తం ఇండియా చైనా రిలేషన్స్ ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి, దాంతో పాటు డిఫరెన్సెస్ ని డిస్ప్యూట్స్ గా ఎలా మార్చుకోకుండా ఉండాలి అని చెప్పి మాట్లాడడం అనేది జరిగింది. దాంతో పాటు బోత్ సైడ్స్ ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్స్ కి ఎలా అబైడ్ అయి ఉండాలి, పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఏదైతే ఉంటుందో పీస్ అండ్ ట్రాంక్విలిటీని ఎలా మెయింటైన్ చేయాలి, దాంతో పాటు ఎస్కలేషన్స్ కారణమయ్యే ఏదైనా యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా ఎలా ఎగనెస్ట్ గా ఇది చేయాలి, దాంతోపాటు స్పెషల్ రిప్రజెంటేషన్ మెకానిజం ఏదైతే ఉంటుందో దానిని ఎలా ఇది చేయాలి అని చెప్పే ఆలోచనలో ఆలోచన చేశారు తప్ప ఇమీడియట్ మెజర్స్ ఏం చేయాలి, ఈ స్టాండ్ ఆఫ్ ను పోగొట్టడానికి, ఈ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ డిఎస్కలేట్ ట్రూప్స్ అన్ని డిఎస్కలేట్ అవ్వడానికి ఇమీడియట్ మెజర్స్ ఏం తీసుకోవాలి అని చెప్పి రెండు గవర్నమెంట్స్ అసలు ఆలోచించకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరం. దీనికి కారణం ఏంటి అని చెప్పారంటే, ఈ ఆర్టికల్ వండర్ఫుల్ గా చెప్పారు, జాగ్రత్తగా వినండి. ద కారణం ఏంటంటే డైవర్జెన్స్ ఇన్ వ్యూస్ అని చెప్పడం అనేది జరిగింది. రెండు కంట్రీస్ రెండు డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. రైట్. మనకి చైనా ఏదైతే ఉందో, చైనా ఏం చెప్తుందంటే, ఇండియా డజంట్ కన్సిడర్ రిలేషన్స్ టు బి డిపెండెంట్ ఆన్ ద సెటిల్మెంట్ ఆఫ్ బౌండరీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, బార్డర్ ఇష్యూ మీద ఇండియా అనేది మిగిలిన వాటికి లింక్ చేస్తుంది అని చెప్పి చైనా చెప్పడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా మనం చైనీస్ యాప్స్ బ్యాన్ చేయడం కానీ, చైనీస్ ఇంపోర్ట్స్ తగ్గించడం కానీ జరుగుతుంది. బార్డర్ ఇష్యూస్ మీద ఇండియా అనేది లింక్ చేసి
రిలేషన్స్ రెండు కంట్రీస్ యొక్క రిలేషన్స్ ని బార్డర్ ఇష్యూస్ తో లింక్ చేస్తుందని చైనా మన మీద అక్యూజ్ చేయడం అనేది జరిగింది. వేరే ఇండియా ఏం చెప్తుందంటే చైనాస్ పాలసీస్ ఇండియా మీద ఉన్నటువంటి చైనీస్ పాలసీ ఏదైతే ఉందో అది పూర్తిగా మారిపోయింది అని చెప్పి ఇండియా అనేది చెప్పడం అనేది జరిగింది. సో క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే రెండు కంట్రీస్ కి ఒకదాని మీద ఒకటి మిస్ట్రస్ట్ ఉండడం అనేది జరిగింది. ఇదే టైంలో ఇండియా చైనాకు కావాల్సింది మిస్ట్రస్ట్ కాదు. ఇండియా చైనా కావాల్సింది ఏంటండి? కోఆపరేషన్ కావాలి. రెండు సమర్థవంతంగా డైలాగ్ తో సమస్యని పరిష్కరించుకునేటట్టు ఉండాలి. దాంతోపాటు ఇండియా చైనా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే కన్ఫ్రంటేషన్ దీనికోసం వెళ్తున్నాయి. మనకు కావాల్సింది కన్ఫ్రంటేషన్ కాదు, యునో. దాంతోపాటు సస్పెన్షన్ కాదు, ఒకదాన్ని ఒకటి అనుమానించుకుంటున్నాయి. సస్పెన్షన్ కాదు, మ్యూచువల్ ట్రస్ట్ అనేది రెండు కంట్రీస్ మధ్య బిల్డ్ అవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఫారిన్ పాలసీలో రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా ఈ ఆర్టికల్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటంటే కౌటిల్యాస్ అర్థశాస్త్ర అండి. అర్థశాస్త్రాల్లో కౌటిల్య ఏం చెప్పాడంటే బోత్ ఒక కంట్రీ సక్సెస్ సాధించాలంటే పవర్ అండ్ మొరాలిటీ ఉండాలని చెప్పడం అనేది జరిగింది. అదే ఒక చైనీస్ ఇంటెలెక్చువల్ సన్ జూ అనే ఒక ఆయన ఏం చెప్పారంటే ఆర్ట్ ఆఫ్ వార్ అనే బుక్ లో, తన ఆర్ట్ ఆఫ్ వార్ అనే బుక్ ఏదైతే ఉందో దానిలో ఏం చెప్పారంటే అపోనెంట్ ని డిసీవింగ్ ద అపోనెంట్ ఈస్ ద ఓన్లీ వే టు సక్సీడ్ అని చెప్పడం అనేది జరిగింది. అపోనెంట్ స్ట్రాటజీ మీద దెబ్బతీయడమే అపోనెంట్ మీద గెలవడం అని చెప్పడం అనేది జరిగింది. ఇండియా అనేది చాణక్యుడు కౌటిల్యుడు చెప్పినటువంటి ఈ రూల్ ను ఫాలో అవుతున్నారు, చైనీస్ అనే వాళ్ళు ఈ రూల్ ను ఫాలో అవ్వడం జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్ గా. నెక్స్ట్ అయితే చైనాని ఈ దశలో నమ్మడం అనేది చాలా 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 ఇబ్బందికరం అని కూడా చెప్పడం అనేది జరిగింది. అండర్స్టాండింగ్ చైనాస్ మోటివ్స్ ఆర్ డిఫికల్ట్ ఎట్ ఎనీ టైం. మన దేశానికే కాదు, మిగిలిన ఏ దేశాలకు కూడా చైనీస్ మోటివ్స్ ఎలా ఉంటాయి, చైనీయులు ఎలా ఆలోచిస్తారు అని ఆలోచించడం అనేది చాలా చాలా కష్టం అండి. చైనా యొక్క ఆలోచనలు పట్టడం చాలా చాలా కష్టం, రైట్. దాంతో పాటు ఇప్పుడున్న ప్రెసిడెంట్ జింగ్పింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా ఈ రూల్లో ఉన్నటువంటి చైనాను పట్టుకోవడం ఇంకా కష్టం. సో ఇండియా అనేది ఆచితూచి అడుగులు వేయాలని కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు న్యూఢిల్లీ అస్సలు అలసత్వం ప్రకటించకూడదు అని చెప్పడం జరిగింది. న్యూఢిల్లీ చైనా అనేది ముందుగానే మన నైబర్హుడ్ మొత్తాన్ని కాన్క్వైర్ చేసుకునే ముందే, అంటే మన నైబర్హుడ్ లో ఉన్న కంట్రీస్ అందరితోని ఫ్రెండ్షిప్స్ చేసుకొని వాళ్ళని అలైజ్ చేసుకోక ముందే ఇండియా అనేది ముందుగానే అందరితోని రిలేషన్స్ ఫార్ములేట్ చేసుకోవాలి. అందరితోని సమిట్స్ అనేవి చేసుకోవడం అనేది డిఫరెంట్ సమిట్స్ కానీ మీటింగ్స్ కానీ చేసుకోవడం అనేది జరిగి ఎన్ని వీలైతే అన్ని కంట్రీస్ తో అలైజ్ ఫామ్ చేసుకోవడం అనేది జరగాలి, రైట్. అప్పుడే ఇండియాకి సపోర్ట్ గా మిగిలిన వాళ్ళు ఉంటారు. చైనా యొక్క యూనిలాటరల్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని సమర్థవంతంగా ఇండియా ఎదుర్కోగలదు, ఇండియా యొక్క సావరెంటీని కాపాడుకోగలదు ఇండియా అని ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ముందు చైనా ఎలాంటి ఇది అవలంబించేదంటే చిన్న నేషన్స్ ఇది చేయడానికి వాళ్ళకి ఎకనామికల్ సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. కానీ COVID-19 వల్ల ఎకనామికల్ గా అన్ని కంట్రీస్ డిస్టర్బ్ అయ్యాయి కాబట్టి చైనా ఎకనామిక్ సపోర్ట్ ఇవ్వలేనప్పటికీ చైనా అనేది పొద్దున COVID-19 వ్యాక్సిన్ వస్తే ఆ వ్యాక్సిన్ ని పంపిణీ చేసి చిన్న కంట్రీస్ ని దగ్గర చేసుకునే అవకాశం ఉంది. సో ఇండియా అనేది ముందుగానే బయట కంట్రీస్ తో అలైన్స్ ని ఫామ్ చేసుకునే అవసరం అనేది ఉండాలి అని ఈ ఆర్టికల్ డీటెయిల్ గా చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డేటా ఆన్ కాజ్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్స్ అన్టెనబుల్. గవర్నమెంట్ అనేది చెప్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యసభలో చెప్పడం అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యసభలో ఏం చెప్పింది అంటే ఫార్మర్ సూసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా రీజన్స్ కాజెస్ ఏవైతే ఉంటాయో వాటికి కారణాలు మాకు తెలియదు, దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్ గా మనకి NCRB ఏదైతే ఉంటుందో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉందో ఇది 2019 లో ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగిందండి. యాన్యువల్ యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ రిపోర్ట్. యాన్యువల్ యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ లో మొత్తం 2019 లో 10,281 ఫార్మర్స్ అనే వాళ్ళు చనిపోయారు అని
చెప్పడం అనేది జరిగిందండి. 2019లో చనిపోయారని చెప్పడం అనేది జరిగింది. దానికి కారణాలు ఏంటి అని అపోజిషన్ పార్టీస్ కన్ఫర్మేషన్ చెప్పంటే మా దగ్గర కారణాలు లేవు. ఎందుకంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అనేవి మాకు కారణాలు అనేవి చెప్పలేదు. నిల్ అని చెప్పడం అనేది జరిగింది అని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరిగిందండి. రైట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. బట్ మనకి 75 ఏళ్ళ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, స్వతంత్రం వచ్చేసి ఇంకా మనం రైతు ఆత్మహత్యలను చూస్తూనే ఉంటున్నాం. ఇన్నాళ్ళైనా అగ్రికల్చర్ లో సరైన రిఫార్మ్స్ అనేవి లేకపోవడం, రైతుకి ప్రొడక్షన్ కూడా సరైన ఇది లేకపోవడం, ఇంతమందికి అన్నం పెట్టే రైతు కంచంలో కూడు అనేది ఉండకపోవడం, రైతు ఆకలి చావులు అనేది చావడం, దాంతోపాటు రైతు కడుపు సరిగ్గా నిండకపోవడం వల్ల రైతు తన బిడ్డలను కూడా చదివించుకోలేని పరిస్థితులు రావడం, రైతు అప్పుల బారిన పడడం అనేది ఏదైతే ఉందో, రైతుకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో, ఫార్మర్స్ కి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో ప్లేస్ లేకపోవడం కూడా రైతు ఆత్మహత్యకు, ఫార్మర్ సూసైడ్ కారణాలు అయ్యాయని మనం చెప్పొచ్చు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఫార్మర్ సూసైడ్ కి అసలైన కారణం మాకు తెలియదు అని చెప్పడం అనేది జరిగింది. దీనికోసమని చాలా మంది అపోజిషన్ లీడర్స్ అనే వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది కూడా జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. చూడండి, amid opposition concerns లోక్సభ passes FCRA బిల్. FCRA బిల్ ని లోక్సభ పాస్ చేసింది అని చెప్తున్నారు. నిన్న కూడా ఈ ఆర్టికల్ గురించి కొద్దిగా మాట్లాడాను. FCRA అంటే బిల్ అంటే ఏంటి అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ బిల్ అండి. ఇది ఒరిజినల్ గా ఎప్పుడు ఎనాక్ట్ చేశారంటే 1976 లో ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఎనాక్ట్ చేశారు, ఈ బిల్ ఏం చేస్తుంది అంటే సోర్స్ ఆఫ్ ఫారెన్ డొనేషన్స్ ఏంటి, రిసిపియంట్స్ ఆఫ్ ఫారెన్ డొనేషన్స్ ఎవరు, దాంతో పాటు ఫారెన్ డొనేషన్స్ ఖర్చు ఎలా జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ లేదా స్పెండింగ్ అనేది ఎలా జరుగుతుంది, దీని మీద ఒక కన్నేసి ఉంచడానికి ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ అండ్ రెగ్యులేషన్ బిల్ అనేది 1976 లో తీసుకురావడం అనేది జరిగింది. రైట్, ఫారిన్ డొనేషన్స్ బయట నుంచి ఎలా వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు, ఏ కారణానికి పంపిస్తున్నారు, ఎవరికి పంపిస్తున్నారు, దాంతో పాటు అవి ఏ రకంగా ఖర్చు అవుతున్నాయి, ఒకవేళ ఈ ఫారిన్ డొనేషన్స్ అనేవి నేషనల్ సెక్యూరిటీకి, జాతీయ భద్రతకి ఏవైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఏమైనా చేస్తున్నాయా, రైట్, ఏవైనా నేషనల్ సెక్యూరిటీని భంగపరిచేటట్టు ఏమైనా ఉంటున్నాయా అని చెప్పే రీజన్స్ కనుక్కోవడానికి కూడా ఈ బిల్స్ అనేవి అనేది తెలుసుకోవడానికి, చెక్ పెట్టడానికి ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ బిల్ అనేది ఇదవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ అండి. హోమ్ మినిస్ట్రీ ప్రివ్యూలో ఉంటుంది. రైట్, ఈ బిల్ అనేది రైట్, ఇట్ ఈస్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. దీన్ని మనం మామూలుగా ఆర్బీఐ అండర్ లో ఉంటుంది అనుకుంటాము, కానీ ఇట్ ఈస్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ అండి. రైట్, అయితే FCRA బిల్ 1976 తెచ్చిన బిల్లులో ఇప్పుడు ఏం చేశారు అంటే అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఆ అమెండ్మెంట్స్ కి అపోజిషన్ అనే వాళ్ళు అపోజ్ చేయడం అనేది జరిగింది. అసలు అమెండ్మెంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాము, అపోజిషన్ కన్సర్న్స్ ఏంటో చూద్దాం. రైట్, అమెండ్మెంట్స్ ఏం తీసుకొచ్చారు అంటే ఆధార్ అనేది మ్యాండేటరీ అని చెప్పడం అనేది చెప్పారండి. ఎవరికి ఆధార్ అనేది మ్యాండేటరీ అని చెప్పారు, ఎవరైతే ఎన్జిఓస్ ఉంటారో, ఏ ఎన్జిఓ అయితే ఫారిన్ కంట్రిబ్యూషన్స్, ఫారిన్ నుంచి డొనేషన్స్ తీసుకోవాలనుకుంటుందో ఆ ఎన్జిఓ యొక్క చైర్మన్ ఎవరైతే ఉంటారో, చైర్మన్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా ఉండాలి అని ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. సెకండ్ అమెండ్మెంట్ ఏంటంటే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో, పబ్లిక్ కార్పొరేషన్స్ లో గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తున్న కార్పొరేషన్ లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఫారిన్ డొనేషన్స్ తీసుకురావడానికి వీలు లేదు అని ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. థర్డ్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అదేంటంటే అడ్మినిస్ట్రేషన్ స్పెండింగ్ కి క్యాప్ ఇవ్వడం అనేది జరిగింది. ఫారిన్ డొనేషన్స్ నుంచి అడ్మినిస్ట్రేషన్ కోసం ఓన్లీ 20% ఖర్చు పెట్టాలి. ముందు 50% ఉండేదండి, దాన్ని ఇప్పుడు ఓన్లీ 20%కే తగ్గించడం అనేది జరిగింది. ఈ అమెండ్మెంట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికి అపోజిషన్ అనేది కన్సర్న్స్ అనేవి చూపించింది. అపోజిషన్ అనేది దీనికి కొన్ని కన్సర్న్స్ అనేవి చెప్పడం అనేది
జరిగింది. వాట్ ఆర్ దోస్ కన్సర్న్స్ అని చెప్పి మనం మాట్లాడదాం. చూడండి, ఈ ఈ ఈ బిల్ అమెండ్మెంట్స్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే, పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఉన్న పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్ అపోనెంట్స్ రన్ చేస్తున్న ఎన్జిఓస్ ఏవైతే ఉంటాయో, ఆ ఎన్జిఓస్ ని దెబ్బ కొట్టడానికి, ఆ ఎన్జిఓస్ ని దెబ్బ కొడితే ఏమవుతుందంటే, ఆ ఎన్జిఓస్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారో, ఆ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ తాలూకు ఎంప్లాయ్మెంట్ ని కోల్పోతారు అని చెప్పి మనకి వీళ్ళనే వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు రిలీజియస్ మైనారిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే క్రిస్టియన్ మిషనరీస్ తో రన్ చేయబడిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే ముస్లిం ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల రన్ అవుతున్నది ఏదైతే ఉందో, ఆ దీన్ని కూడా ఇదవ్వడం అనేది జరిగిందండి. ముస్లిం ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ముస్లిం ఇన్స్టిట్యూషన్స్ తో రన్ అవుతున్నటువంటి ఐ మీన్ రన్ అవుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో, వాళ్ళకు కూడా ఫారెన్ డొనేషన్స్ అనేవి ఇదవ్వకుండా ఉండాలి, రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఆలోచన చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. అయితే ఇంపార్టెంట్ ఎలిగేషన్ ఏం చేశారంటే అపోనెంట్స్, మనకి రీసెంట్ గా చూస్తే పిఎం కేర్స్ ఫండ్ అనేది ఉంది. చాలా మంది డొనేషన్స్ ఇచ్చుంటారు. పిఎం కేర్స్ ఫండ్ గురించి కానీ మాట్లాడుకున్నప్పుడు కానీ, లేకపోతే ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ అంటే పొలిటికల్ ఫండింగ్ ఏదైతే ఉందో దానికి. వీటన్నింటికి ఫారెన్ డొనేషన్స్ యాక్సెప్ట్ చేశారు కదా, ఏ క్యాప్ పెట్టలేదు కదా ఫారెన్ డొనేషన్స్ కి. మరి ఇప్పుడు ఏంటి, ఎన్జిఓస్ కి, జనాలకి, సొసైటీకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఈ ఎన్జిఓస్ కానీ, లేకపోతే అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, దాంతోపాటు చారిటబుల్ పర్పజెస్ మీద రన్ అవుతున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో వాటికి, రైట్, వాటికి ఖర్చు చేయడంలో, వాటి ద్వారా రన్ అవుతున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫారెన్ డొనేషన్స్ అనేవి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని కన్సర్న్ అనేది రావడం అనేది జరిగింది. దాంతోపాటు మెయిన్ కన్సర్న్ ఏం చెప్పారంటే, దిస్ బిల్ వుడ్ హిట్ ద ఫండ్స్ బీయింగ్ రిసీవ్డ్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ బై క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో, అవి రన్ చేస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫండింగ్ అనేది ఉండదు. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫండింగ్ అనేది లేకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు అని అపోజిషన్ వాళ్ళు తమ తాలూకా కన్సర్న్ అనేది చెప్పడం కూడా జరిగిందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఏం చెప్పారంటే, పార్లమెంట్ పాసెస్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్ ని పాస్ చేయడం అనేది జరిగింది. దీనిలో సెకండ్ అమెండ్మెంట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ బిల్ ని యాక్చువల్ గా జూన్ 5th ఆర్డినెన్స్ గా పాస్ చేశారండి. జూన్ 5th ఆర్డినెన్స్ గా పాస్ చేసిన బిల్ ని ఇప్పుడు రీసెంట్ గా ఏం చేశారంటే, బిల్ గా మార్చడం అనేది, యాక్ట్ గా ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. రైట్. ఈ బిల్ ఏం చేస్తుంది అసలు, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఏవైతే డిఫాల్టింగ్ కంపెనీస్ ఉంటాయో, అంటే అప్పు తిరిగి కట్టలేని కంపెనీస్, డిఫాల్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, మనందరికీ తెలుసు COVID-19 వల్ల చాలా వరకు సెక్టార్స్ అనేవాళ్ళు తమ ఇన్కమ్ ని కోల్పోవడం అనేది జరిగింది. అలాంటి చాలా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, COVID-19 ద్వారా ఎఫెక్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీస్ ని ఆదుకోవడం కోసం, ఆ కంపెనీస్ అనేవి తిరిగి అప్పు కట్టడం కష్టం కదా ఈ COVID-19 టైంలో. సో గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే, ఆ కంపెనీస్ కి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయకూడదు అని చెప్పి ఈ బిల్, ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానిలో తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పటి వరకు అని చెప్పింది, అట్లీస్ట్ 6 months అని చెప్పింది. 6 months ఫ్రమ్ March 25th అండి. మార్చి 25 నుంచి 6 నెలల వరకు అప్పు కట్టలేని కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అనేవి చేయకూడదు అని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. వెరీ గుడ్, వండర్ఫుల్. సో మార్చి 25th నుంచి ఈ బిల్ ఎప్పటి వరకు ఫోర్స్ లో ఉంటుందమ్మా? అయితే సెప్టెంబర్ 24th వరకు ఫోర్స్ లో ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. అయితే చూడండి డీటెయిల్డ్ గా, అయితే ఈ బిల్ యొక్క అయితే మనకి ఈ డిఫాల్ట్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రికవరీస్ గురించి కూడా ఈ ఆర్టికల్ లో మాట్లాడడం అనేది జరిగిందండి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ వల్ల రికవరీ రేట్ మొత్తం 42.5% వరకు అప్పులు వసూలయ్యాయని చెప్తున్నారు. దాంతోపాటు లోక్ అదాలత్స్ అంటాము, అంటే పబ్లిక్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల 5.3% రికవర్ అయిందని చెప్పారు. దాంతోపాటు డిఆర్టీ ఏవైతే డెట్స్ రికవరీ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉంటాయో, అండ్ దీస్ ఆర్ ద జుడిషియల్ ఆర్గనైజేషన్స్, దే ఆర్ జస్ట్ కన్ఫైన్ టు, వాళ్ళ తాలూకా పని ఏంటంటే ఓన్లీ
డెట్స్ అప్పుల్ని రికవర్ చేయడం. సో వాటి ద్వారా వచ్చింది 3.5% అని చెప్పారు. నెక్స్ట్ ఏం చెప్పారు అంటే సర్ఫేసీ SARFAESI సర్ఫేసీ యాక్ట్ ద్వారా వచ్చింది ఏమని చెప్పారంటే 14.5% అనేది రికవరీ రేట్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, 14.5% రికవరీ రేట్ అనేది ఇదవ్వడం అనేది చెప్పడం అనేది జరిగింది. రైట్, అయితే అపోనెంట్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే అపోజిషన్ పార్టీస్ వీటికి దీని గురించి కన్సర్న్స్ ఏం చెప్తున్నారంటే ఈ బిల్స్ అనేవి కేవలం లార్జ్ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఉపయోగపడతాయి, లార్జ్ కార్పొరేట్స్ కే ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కానీ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఉన్నటువంటి 1.2 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నష్టపోతారు. రైట్, వాళ్ళందరూ నష్టపోవడం అనేది ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఉన్నటువంటి వాళ్ళు నష్టపోవడం అనేది జరుగుతుంది, వీటి వల్ల వాళ్ళకి యూజ్ అవ్వదు అని చెప్పి అపోనెంట్ పార్టీస్ అనే వాళ్ళు ఎలిగేషన్స్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ చెప్పారండి యుఎన్ ఫేసెస్ క్రైసిస్ వితౌట్ రిఫార్మ్స్ అని చెప్పి మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడు చెప్పారు అంటే దిస్ ఈస్ ఆన్ ద కమెమరేషన్ ఆఫ్ 75th యానివర్సరీ అండి ఆఫ్ ద సైనింగ్ ఆఫ్ యుఎన్ చార్టర్. యుఎన్ సైన్ చేసిన 75వ వసంతం పూర్తి చేసుకున్న దానిలో అందరూ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియో బైట్స్ ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ తన వీడియోను ఇది చేస్తూ యునైటెడ్ నేషన్స్ ని ఐక్యరాజ్య సమితిని పొగడడం అనేది జరిగింది, ప్రైజ్ చేయడం అనేది జరిగింది. దిస్ వరల్డ్ వాజ్ ఎ బెటర్ ప్లేస్ విత్ యుఎన్ ఇన్ ప్లేస్. యునైటెడ్ నేషన్స్ ఉండడం వల్ల ప్రపంచం అనేది చాలా శాంతి సామరస్యాలతో వర్ధిల్లుతుంది, చాలా ప్రాస్పరస్ గా ఉండడం అనేది జరిగింది అని చెప్పి యుఎన్ ని పొగడడం అనేది, యుఎన్ ని ప్రైజ్ చేయడం, యునైటెడ్ నేషన్స్ ప్రైజ్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఈయన కొద్ది చివాట్లు కూడా పెట్టడం అనేది జరిగిందండి. ఏం చెప్పారు అంటే UN faced a crisis of confidence వితౌట్ రిఫార్మ్స్. ప్రాపర్ రిఫార్మ్స్ అనేవి లేకపోతే, మీ అందరికీ తెలుసు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియా అనేది పర్మనెంట్ మెంబర్ అవ్వాలనుకుంటుంది. సో రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలనుకుంటుంది. దాంతో పాటు WHO మీద ఎలిగేషన్స్ అనేవి రావడం అనేది జరిగింది. దాంతో పాటు కొన్ని ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలిగేషన్స్ రీసెంట్ గా రావడం అనేది జరిగింది. అవి బయాస్డ్ గా ఉంటున్నాయని చెప్పడం అనేది జరిగింది. సో వాటిలో రిఫార్మ్స్ అనేవి రాకపోతే కష్టం అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఇంకేం చెప్పారంటే ద డిక్లరేషన్ ఆల్సో ఎక్నాలజెస్ నీడ్ ఫర్ రిఫార్మ్స్ అని ఈయన చెప్పడం అనేది జరిగింది. రిఫార్మ్స్ యొక్క అవసరం ఉంది అని ఈయన చెప్పారు. సెకండ్ ఏం చెప్పారంటే వీ కాంట్ ఫైట్ టుడేస్ ఛాలెంజెస్ విత్ అవుట్డేటెడ్ స్ట్రక్చర్స్ తో మన ముందు ప్రెజెంట్ ఉన్న సవాళ్ళని మనం ఎదుర్కోలేము అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఒకవేళ రిఫార్మ్స్ జరగకపోతే యుఎన్ అనేది ఫేసెస్ ఎ క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు రిఫార్మ్డ్ మల్టీలాటరలిజం అవసరము అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ లో రిఫార్మ్స్ అనేవి లేకపోయాయి అనుకోండి, ఒకవేళ రిఫార్మ్స్ అనేవి ఉంటేనే అందరు స్టేక్ హోల్డర్స్ తమ వాయిస్ రైజ్ చేసే అవకాశం ఉంటుంది. పవర్ అనేది కొంతమంది చేతుల్లోనే ఉందనుకోండి, బలం అనేది కొంతమంది చేతుల్లోనే ఉందనుకోండి, బలవంతులు ఏం చేస్తారు, బలహీనుల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. సో వాయిస్ అనేది, గొంతెత్తే అవకాశం అనేది అందరికీ, అన్ని దేశాలకి ఇవ్వడం అనేది జరగాలి. దాంతో పాటు కాంటెంపరీ ఛాలెంజెస్ ని అడ్రస్ చేయాలంటే, ప్రెజెంట్ ఉన్న ఛాలెంజెస్ ని అడ్రస్ చేయాలంటే ఒక రిఫార్మ్డ్ మల్టీలాటరలిజం ఉండాలి అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది ఈ ఆర్టికల్ లో. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. చాలా మన ఇండియానే కాదు, చాలా కవర్స్ అవుతున్నటువంటి కంట్రీస్ కానీ ఏవైనా చాలా కంట్రీస్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాయి. రైట్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ అదర్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. పాకిస్తాన్ యాక్షన్ ఆన్ 26/11 అండర్ ద స్కానర్. ఇది జాగ్రత్తగా చూడండి. అయితే ఏం జరిగిందంటే దీన్ని మనం మాట్లాడుకునే ముందు FATF అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీని గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి అని అంటాము. దిస్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్.
దీని బాధ్యత, దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే టెర్రర్ ఫైనాన్స్, ప్రపంచంలో టెర్రర్ ఫైనాన్సింగ్ ఏదైతే టెర్రరిస్టులకి డబ్బులు సరఫరా చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దానిని, దాంతోపాటు మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో మనీ లాండరీని అరికట్టడం అనేది దీని బాధ్యత. రైట్, ఈ రెండింటిని అరికట్టడం అనేది FATF యొక్క బాధ్యత. ఈ FATF అనేది కంట్రీస్ యొక్క స్టేటస్ బట్టి, ఈ రెండు విషయాల్లో కంట్రీస్ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాయి అనే స్టేటస్ బట్టి కంట్రీస్ కి గ్రే లిస్ట్ లేదా ఇంకొకటి బ్లాక్ లిస్ట్ అని చెప్పి రెండు లిస్టుల్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ అనేది టెర్రరిస్టులకు ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది, టెర్రరిస్టులకు ఫైనాన్సింగ్ చేస్తుంది అనే దీని వల్ల పాకిస్తాన్ 2018లో 2018లో FATF అనేది గ్రే లిస్ట్ లో యాడ్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ మీటింగ్ లో మీరు గ్రే లిస్ట్, పాకిస్తాన్ కి ఏం చెప్పిందంటే మీరు గ్రే లిస్ట్ నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలంటే మేము ఇచ్చిన ఒక 27 పాయింట్ యాక్షన్ ప్లాన్ ఒకటి ఇస్తాము, దాన్ని మీరు చేసి చూపించాలి చెప్పడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతోంది అంటే October 21st, 23rd జరుగుతుందండి. FATF ప్లీనరీ మీటింగ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. దానిలో పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్ లో ఉండాలా, బ్లాక్ లిస్ట్ కి వెళ్ళిపోవాలా, బ్లాక్ లిస్ట్ ఒకవేళ చేస్తే బయట కంట్రీస్ నుంచి అసలు ఫైనాన్స్ అనేది రావడం అనేది ఉండదు. రైట్, బయట ఫైనాన్స్ అసలు బయట వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు అనేవి ఫైనాన్సింగ్ కూడా ఆపేస్తాయి. సో బ్లాక్ లిస్ట్ లో ఉండాలా, గ్రే లిస్ట్ లో ఉండాలా, లేకపోతే గ్రే లిస్ట్ నుంచి బయటికి తీసేయాలా అనే ఫైనల్ డెసిషన్ అనేది ఈ మీటింగ్ లో తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, అయితే రీసెంట్ గా ఏం చెప్తున్నారంటే ఈ 27 పాయింట్ యాక్షన్ ప్లాన్ లో 26/11 ముంబై అటాక్స్ మన దేశంలోనే మనకు ఒక కాలరాత్రి అని మనం చెప్పుకోవచ్చు. రైట్, మన దేశంలోనే మనం అనుభవించిన టూ మచ్ పెయిన్, వెరీ పెయిన్ఫుల్ మూమెంట్ అనేది 26/11 ముంబై అటాక్స్. 26/11 ముంబై అటాక్స్ ఎవరైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ చేసిన వాళ్ళపై పాకిస్తాన్ తగిన చర్యలు తీసుకుందా లేదా అనే దాన్ని కూడా FATF అనేది పరీక్షించనుంది, స్క్రూటినైజ్ చేయనుంది, రివ్యూ చేయనుంది, స్కాన్ చేయనుంది అని చెప్పడం అనేది ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగిందండి. రైట్, అయితే చూడండి ఈ ఆర్టికల్ ఇంకేం చెప్పారో చూద్దాం. ఈ ఆర్టికల్లో చెప్పిన ఇంకొకటి విషయం ఏంటంటే లాస్ట్ వీక్ ఏషియా పసిఫిక్ జాయింట్ గ్రూప్ మీటింగ్ ఏదైతే అయిందో, APJG మీటింగ్, FATF తాలూకా APJG మీటింగ్, FATF యొక్క మీటింగ్ ఏదైతే ఉందో దానిలో పాకిస్తాన్ యొక్క యాక్షన్స్, టెర్రర్ ఫైనాన్సింగ్ కి మనీ లాండరింగ్ ఎగ్నెస్ట్ గా పాకిస్తాన్ ఏ యాక్షన్స్ తీసుకుంటుంది అని చెప్పి వాటిని ఇది చేయడం అనేది జరిగిందండి. దీనికి రీసెంట్ గా సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే, చాలా మంది ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ యొక్క 27 పాయింట్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దానిలో పాకిస్తాన్ యొక్క ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంది, సో పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ నుంచి తీసేయొచ్చు అని చెప్పడం అనేది కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ అనేది బ్లాక్ లిస్ట్ కి వెళ్ళదు పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నప్పటికీ, ఎందుకంటే పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ అనేది ఉంది, సో పాకిస్తాన్ వెళ్లే ఛాన్సే లేదు అని కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా పాకిస్తాన్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ప్రొడక్షన్ అనమాట, ఆయన ఈ కంట్రీ ఈ ఇయర్ ఉన్న 2 గోల్స్ ఏమని చెప్పారంటే FATF యొక్క రిక్వైర్మెంట్స్ అనే దాన్ని మేము అచీవ్ చేయాలి అని ఒక గోల్, ఇంకొకటి COVID-19 వల్ల ఎకానమీ అనేది పడిపోయింది, సో ట్యాక్స్ రెవెన్యూ అనే దాన్ని బూస్ట్ చేసి ఎకానమీని అనేది పరుగులు ఎత్తించాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, అయితే పాకిస్తాన్ మీద ప్రెజెంట్ ఉన్న ఎలిగేషన్ ఏంటి అంటే పాకిస్తాన్ మీద ఏం చెప్పడం జరుగుతుంది అంటే ఆ 26/11 ముంబై అటాక్స్ జరిగాయి కదా, 26/11 ముంబై అటాక్స్ లో ఎవరైతే కీ రోల్ ప్లే చేశారో, ఎవరైతే స్ట్రాటజిక్ ప్లాన్ చేశారో సాజిద్ మీర్ అనే ఆయన పైన ఎవిడెన్స్ ఉన్నప్పటికీ ఈయనే ప్లాన్ చేశాడని, బట్ యాక్షన్ అనేది పాకిస్తాన్ యాంటీ టెర్రర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోలేదు, నో యాక్షన్ అనేది తీసుకోవడం అనేది జరగలేదు. దాంతోపాటు లష్కర్-ఈ తైబా అనే మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాని చీఫ్ అయినటువంటి జాకీర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఆయన 5 years తన జైలుకి వెళ్ళి 5 years ముందే బెయిల్ మీద బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఆయన జాడ్ ఎక్కడుందో పాకిస్తాన్ కి తెలియదు. దాంతోపాటు ఇదే లష్కర్-ఈ తైబా మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక చీఫ్ నే జస్ట్ 18 months జైలు శిక్ష విధించేసి
జస్ట్ 18 months జైలు శిక్ష విధించేసి చాలా స్మాల్ పెనాల్టీ, వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ వేసి ఆయన వదిలేయడం అనేది జరిగింది. పాకిస్తాన్ అనేది ఇలాంటి యాక్షన్ తీసుకోవడం వల్ల పాకిస్తాన్ తిరిగి గ్రే లిస్ట్ లోనే ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా చాలా మంది చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్ గానే అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. అన్చెక్డ్ డిజిటల్ మీడియా ఏ థ్రెట్. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేనటువంటి డిజిటల్ మీడియా ఏదైతే ఉందో అది ఒక థ్రెట్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఎవరు చెప్పారంటే సెంటర్ అనేది చెప్పింది. ఎవరికి చెప్పిందంటే సుప్రీం కోర్టుకి చెప్పడం అనేది జరిగింది. ఏం చెప్పింది అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఈ డిజిటల్ మీడియా అయితే ఏదైతే ఉందో దిస్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ స్ప్రెడింగ్ వెనమస్ హ్యాట్రెడ్. విషపూరితమైన రాగద్వేషాలను ఇది రెచ్చగొట్టగలదు డిజిటల్ మీడియా అనేది. డిజిటల్ మీడియా మీన్స్ ఇప్పుడు మనం ఫేస్బుక్ లాంటివి కానీ, ట్విట్టర్ లాంటివి కానీ, యూట్యూబ్ లో కానీ మనకి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, అవి విషపూరితమైన రాగద్వేషాలని రెచ్చగొడతాయని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు టెర్రర్ వైలెన్స్ అనేది ఒకటి పెరిగిపోతుంది డిజిటల్ మీడియా వల్ల అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టుకి చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఇట్ మిటిగేట్ ద రెప్యుటేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండివిజువల్స్. ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండివిజువల్స్ ని డిఫేమ్ చేసేటట్టు డిజిటల్ మీడియా ప్రవర్తిస్తోంది అని కూడా చెప్పడం అనేది జరిగిందండి. ఎవరు చెప్పారంటే సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టుకి చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్. ఈ టైంలో మనం కంట్రోల్ చేయకపోతే ఇట్ ఈస్ వెరీ అన్కంట్రోలబుల్ అయిపోతుంది. డిజిటల్ మీడియాని కంట్రోల్ చేయాలి. ఫేస్బుక్ వాడకం పైన కానీ దానికి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. మెయిన్ గా వెబ్ బేస్డ్ డిజిటల్ మీడియా ఏదైతే ఉందో, అంటే వెబ్ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో, దాంతో పాటు వెబ్ బేస్డ్ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, దాంతో పాటు వెబ్ బేస్డ్ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవేవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలి అని చెప్పడం జరిగింది. రైట్, ఎందుకంటే ఈ డిజిటల్ మీడియాకి చూడండి, ఎందుకంటే డిజిటల్ మీడియాతో ప్రాబ్లం ఏంటి అంటే, డిజిటల్ మీడియాతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇట్ హ్యాస్ వైడ్ రీచ్ అండి. రీచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్కంట్రోలబుల్. డిజిటల్ మీడియాని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టం, అసలు ముందుగా చెప్పాలంటే అసాధ్యం. సో మొక్కగా ఉన్నప్పుడే దీన్ని తుంచేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఏ దీనిలో చెప్పడం అనేది జరిగిందంటే, మీకు రీసెంట్ గా నేనే చెప్పాను ఈ కాంటెస్ట్ గురించి. రీసెంట్ గా ఏం జరిగింది అంటే సుదర్శన్ టీవీ అనే టీవీ ఒకటి ఉందండి. సుదర్శన్ టీవీలో ఒక ప్రోగ్రామ్ అనేది వచ్చింది. ఆ ప్రోగ్రామ్ పేరు బిందాస్ బోల్ అనే ప్రోగ్రామ్ లో యూపీఎస్సీ జిహాద్ అనే థీమ్ పేరట ఒక ఎపిసోడ్స్ అనేవి కొన్ని రన్ అవ్వడం అనేది జరిగింది. దీనిలో ఏం చెప్పారంటే, ముస్లిమ్స్ అనే వాళ్ళు సివిల్ సర్వీసెస్ ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు, జిహాదీ మూమెంట్స్ తో ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పడం అనేది కొన్ని రాంగ్ ఎలిగేషన్స్ అనేవి చెప్పడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముస్లిం కమ్యూనిటీ యొక్క ఫీలింగ్స్ ని హర్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముస్లిం కమ్యూనిటీని డిఫైన్ చేసే ప్రయత్నం అయితే చేయాలని చేసింది. సో సుప్రీం కోర్టు దీనికి వెడ్డికి చెప్తూ ఇట్ ఈస్ పెయిన్ఫుల్లీ హర్ట్ఫుల్, ఒక కమ్యూనిటీని నిజంగా చాలా బాధ పెడుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో, పత్రికలకి స్వేచ్ఛ అనేది ఉంది, మన కాన్స్టిట్యూషన్ అనేది పత్రిక జర్నలిజం కి స్వేచ్ఛ అనేది ఇచ్చింది, ఫ్రీడమ్ అనేది ఇచ్చింది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రమైన ఆందోళన కలిగిస్తాయి, వాళ్ళ మనోభావాలను నిజంగా బాధ పెడతాయి అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పడం అనేది జరిగింది. అలా చెప్పి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రానిక్ మీడియాని రెగ్యులేట్ చేయడానికి ఒక ఫ్రేమ్ వర్క్ అండ్ గైడ్ లైన్స్ అనేవి చెప్పండి అని చెప్పి తయారు చేయండి అని చెప్పి సుప్రీం కోర్టు అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పడం అనేది జరిగింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఎలక్ట్రానిక్ మీడియా కాదయ్యా బాబు, ముందు డిజిటల్ మీడియాకి ముందు కంట్రోల్ చేయాలి. డిజిటల్ మీడియాని, ఫేస్బుక్ ని, ట్విట్టర్ ని, ఇన్స్టాగ్రామ్ ని, యూట్యూబ్ ని కానీ మీరు కంట్రోల్ చేయకపోతే అవి వెనమస్ హ్యాట్రెడ్ ని, విషపూరితమైన రాగద్వేషాలని
టెర్రర్ వైలెన్స్ ని కూడా, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి దేశ యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే, అంతర్గత భద్రత ఏదైతే ఉంటుందో, నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, జాతీయ భద్రతకే ముప్పు ఏర్పడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. పిఎం మోడీ అండ్ రాజపక్స, హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక అండి. వీళ్ళిద్దరు తాలూకా విర్చువల్ సమిట్ అనేది సెప్టెంబర్ 26 అవ్వబోతోంది. ఓకేనా, సెప్టెంబర్ 26 అనేది అవ్వబోతుంది. దాని గురించి మాట్లాడదాం. వీళ్ళిద్దరు మీటింగ్ లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నారు, వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పి మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. సరే, ఈ మీటింగ్ అనేది 26th విర్చువల్ మీటింగ్ సెప్టెంబర్ 26 అనేది జరగబోతుంది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా ఏం డిస్కస్ చేయబోతున్నారంటే, శ్రీలంక రీసెంట్ గా మనకి మేలో డెట్ మారటోరియం అనేది ఒకటి అడిగిందండి. 3 సంవత్సరాల పాటు మేము మా లోన్ ని పే చేయలేము, మాకు మారటోరియం అనేది ఇవ్వండి అని చెప్పి శ్రీలంక ఇండియాని అడగడం అనేది జరిగింది. దాంతో పాటు అడిషనల్ గా $1.1 బిలియన్ మనకి కరెన్సీ స్వాప్ ఏదైతే ఉంటుందో, కరెన్సీ స్వాప్ చేస్తే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయి. పాత ఇంట్రెస్ట్ రేట్స్ కంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గడం వల్ల ఆ కంట్రీకి లాభం అనేది చేకూరుతుంది. ఏదైతే కరెన్సీ వాల్యూ తక్కువ ఉన్న కంట్రీ ఏదైతే ఉంటుందో దానికి లాభం చేకూరుతుంది. సో ఏదైతే కరెన్సీ స్వాప్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా మనందరికీ తెలుసు, ఆర్బీఐ అనేది రీసెంట్ గా $400 మిలియన్ ని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ తో కరెన్సీ స్వాప్ చేయడం అనేది జరిగింది. రీసెంట్ గా ఇది జరిగింది, మనందరికీ తెలుసు. రైట్, అఫీషియల్ ఎజెండా ఆఫ్ దిస్ సమ్మిట్, ఈ సమ్మిట్ యొక్క అఫీషియల్ ఎజెండా అనేది మనకు కంప్లీట్ గా తెలియనప్పటికీ ఏమేం మాట్లాడబోతున్నారనే గెస్ అనేవి కొన్ని చేశారండి రిపోర్టర్స్. అవి ఏంటి అంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండి. 2 కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ మధ్య ఒక రిలేషన్ అనేది పెంచడానికి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ముఖ్యంగా ఎమిడ్ దిస్ ఇండియా అండ్ చైనా స్టాండ్ ఆఫ్ మధ్యలో, ఇండియా అనేది తమ నైబర్స్ ఎవరైతే ఉన్నారో, తన చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గర చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఇండియా. సో అందుకోసం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. దాంతో పాటు COVID-19 ఎదుర్కొనే ప్రకారంలో 2 కంట్రీస్ మధ్య కోఆపరేషన్ గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. 2 కంట్రీస్ ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకుంటాయని మాట్లాడే అవకాశం ఉంది. మూడోది ఏంటంటే, ఇండియా, జపాన్ అండ్ శ్రీలంక కలిసి చేపట్టినటువంటి ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, కొలంబో పోర్ట్ లో అయిన ప్రాజెక్టు, ఆ పోర్ట్ గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఈ పోర్ట్ అనేది రీసెంట్ గా హాల్ట్ లోకి వచ్చిందండి. ఎందుకంటే లోకల్ గా ఉన్న ట్రేడర్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కంట్రీ యొక్క సావరెన్ అసెట్స్ లోకి బయట దేశాల జోక్యం ఉండకూడదని చెప్పి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ అనేది రీసెంట్ గా హోల్డ్ లో పడడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క మళ్ళీ మొదలవ్వడం అనేది శ్రీలంకన్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. దాని డిస్కషన్ కూడా ఈ వర్చువల్ సమ్మిట్ లో జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్. 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేస్తుంది అంటే, ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ ఉండాలి అని చెప్తుంది. దాంతో పాటు సింహలాతో పాటు నేషనల్ లాంగ్వేజ్ గా తమిళ్ ని కూడా గుర్తిస్తోంది 30th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కానీ రీసెంట్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ శ్రీలంకలో ఏం చెప్తున్నారంటే, ఈ 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని అబాలిష్ చేయాలి అని చెప్పడం అనేది చేస్తున్నారు. 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని అబాలిష్ చేస్తే అక్కడ ఉన్న తమిళులు అనే వాళ్ళ హక్కులు కోల్పోతారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి కూడా ఈ సమిట్ లో మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారండి. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ప్రైవేటైజ్ సెలెక్ట్ PSU బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని ప్రైవేటైజ్ చేయమని ఫార్మర్ RBI గవర్నర్ రఘురామ్ రాజన్ గారు సజెషన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. బ్యాంకింగ్ సిస్టమ్ ని ఇది చేయడానికి, బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఏవైతే కొన్ని సజెషన్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ అని చెప్పి ఇప్పుడు మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ప్రైవేట్ సెక్టర్ సెలెక్ట్ PSUs ఏవైతే ఉన్నాయో, కొన్ని సెలెక్ట్ PSUs ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటైజ్ చేయమని చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ ఎఫార్మ్స్ ఈవెన్ ఏం చెప్పారంటే ప్రైవేటైజేషన్ చెప్పారండి, బ్యాంక్స్ యొక్క ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడారు. దాంతోపాటు సెకండ్ ఏం చెప్పారంటే బ్యాడ్ బ్యాంక్ ని సెటప్ చేయాలని చెప్పారు. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటో చెప్తాను, కంగారు పడమాకండి. 3
ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేయండి అని చెప్పడం, డైల్యూట్ చేయమని చెప్పి సజెషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ 3 సజెషన్స్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ బ్యాంకింగ్ సిస్టమ్స్ లో గ్రోత్ అనేది ఉండాలంటే ఈ 3 రిఫార్మ్స్ అనేవి అత్యవసరము అని చెప్పి రఘురామ్ రాజన్ గారు చెప్పడం అనేది, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పడం అనేది జరిగింది. రైట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బ్యాంకింగ్ సెక్టర్ లో ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్టైజ్ అనేది పెరుగుతుంది, దాంతోపాటు టెక్నాలజికల్ ఎక్స్పర్టైజ్ అనేది పెరుగుతుంది, దాంతోపాటు అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రైవేటైజేషన్ అనేది ఆహ్వానించాలి గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు బ్యాడ్ బ్యాంక్ అనేది ఇది చేయాలని జరిగింది. ఎందుకంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, మొండి బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేయడానికి బ్యాడ్ బ్యాంక్స్ అనేవి కూడా ఇది అవ్వాలని చెప్పి జరిగింది. బ్యాడ్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే అమ్మ, బ్యాంకుల దగ్గర పేరుకుపోయిన మొండు బకాయిలు, ఎప్పటికీ వసూలు అవ్వని బకాయిలు కొన్ని ఉంటాయి. 1000 కోట్లు ఎప్పటికీ వసూలు అవ్వట్లేదు అనుకోండి, ఈ బ్యాడ్ బ్యాంక్స్, ఎస్టాబ్లిష్ చేసిన బ్యాడ్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే బ్యాంక్ దగ్గర నుంచి ఆ 1000 కోట్ల బకాయిల్ని 900 కోట్లు కొనేస్తాయి. కొనేసి అదే 1000 కోట్ల కంటే తక్కువ కొనేస్తాయి. బ్యాంక్స్ ఏం చేస్తాయి, పూర్తిగా డబ్బులు రాకపోవడం కంటే ఎంతో కొంత రావడం బెస్టే కదా అని చెప్పి ఈ బ్యాడ్ బ్యాంక్స్ కి అమ్మేయడం అనేది జరుగుతుంది. బ్యాడ్ బ్యాంక్స్ కి లోన్స్ అమ్మేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ బ్యాడ్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది జరుగుతుంది. రైట్. దీనివల్ల బ్యాంకుల మీద ఎంపీఏ భారం అనేది, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేది భారం అనేది తగ్గి బ్యాంకుల యొక్క హెల్త్ అనేది ఇదవ్వడం అనేది జరుగుతుంది. బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క హెల్త్ అనేది బాగుండడం అనేది జరుగుతుంది. రైట్. ఇదనేది చెప్పడం అనేది జరిగింది. థర్డ్ ఏం చెప్పారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేయండి అని చెప్పారు. డైల్యూట్ చేయండి. దాంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో దాని ప్రివ్యూలోకి దీన్ని తీసుకురామాకండి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే సోషల్ ఆబ్జెక్టివ్, గవర్నమెంట్ యొక్క సోషల్ ఆబ్జెక్టివ్స్ అండ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ వల్ల బ్యాంకులు తీవ్రంగా నష్టపోతున్నాయి. రైట్. రుణమాఫీ లాంటివి గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేస్తుంది, దాని తర్వాత గవర్నమెంట్ యొక్క ఫండింగ్స్ అనేవి ఉండవు. దానివల్ల బ్యాంకింగ్స్ అనేవి లిక్విడిటీ కోసం వేరే దగ్గర చూసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. రైట్. ఇలాంటి పొలిటికల్ గ్రాండ్ స్టాండ్ కోసం లేకపోతే పొలిటికల్ ఎల్యూరింగ్ కోసం ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ కానీ సోషల్ ఆబ్జెక్టివ్స్ వల్ల కానీ బ్యాంక్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి ఇండిపెండెన్స్ ఇవ్వండి, వాటిని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి దూరం చేయండి అని చెప్పడం అనేది జరిగింది. రైట్. దీస్ ఆర్ ద రిఫార్మ్స్ అనేవి ఫైనాన్షియల్ రఘురామ్ రాజన్ ఇవ్వడం అనేది జరిగింది. రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. చూడండి ఈ ఆర్టికల్. బ్యాంక్ నాట్ రిస్క్ ఎవర్స్. ఎస్బీఐ చీఫ్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ కుమార్ గారు, ఆయన ఏం చెప్పారంటే బ్యాంకులు అనేవి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, అనుకోవడం కాదు. బ్యాంక్ మీరందరూ అది అపోహపడుతున్నారు. బ్యాంకులు రిస్కుల్ని వెల్కమ్ చేయాలని అనుకుంటున్నాయి, రిస్కులు తీసుకోకూడదు అనే మైండ్ సెట్ తో అయితే బ్యాంకులు లేవు అని చెప్పి ఈయన చెప్తున్నారు. రైట్. ఈయన చెప్పింది ఏంటో కంప్లీట్ గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. లెండర్స్ బీయింగ్ ప్రుడెంట్, బ్యాంక్స్ అనేవి నాట్ రిస్క్ ఎవర్స్, రిస్క్ తీసుకోవడానికి ఎగనెస్ట్ గా లేవు బ్యాంక్స్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్. సెకండ్ ఏం చెప్పారంటే లెండర్స్, బ్యాంక్స్ అనేవి ప్రుడెంట్ గా, వైజ్ గా వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే పోస్ట్ 2008 సినారియో ఏదైతే ఉందో అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి బ్యాంక్స్ అనేవి వైజ్ గా వ్యవహరిస్తున్నాయి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. రైట్. అసలు ఏం చెప్పిందో ఏం జరిగిందో చూద్దాం. ప్రెసెంట్ ఉన్న COVID-19 వల్ల డిమాండ్ అనేది పూర్తిగా పడిపోయిందండి. డిమాండ్ అనేది పూర్తిగా మ్యూట్ అవ్వడం అనేది జరిగింది. డిమాండ్ అనేది పూర్తిగా పడిపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ కూడా పూర్తిగా పడిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఎకానమీ కూడా పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది. దాంతో పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పూర్తిగా పడిపోవడం అనేవి జరిగాయి. ఈ టైంలో ఈయన చెప్పిన సజెషన్స్ ఏంటంటే మోర్ బిజినెసెస్ ని క్రియేట్ చేయాలి, చాలా మందిని బిజినెసెస్ లోకి ఆహ్వానించాలి, ఎంటర్ప్రెన్యూర్స్ గా జనాలను తయారు చేయాలి, దాంతో పాటు పర్ఫెక్ట్ గా లోన్స్ తీసుకొని ఆపరేషన్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరగాలి. బ్యాంక్స్ ఆర్ రెడీ, బ్యాంక్స్ రిస్క్ తీసుకోకూడదని ఏం లేదు, బ్యాంక్స్ కి లోన్స్ ఇవ్వాలనే ఉంది, కానీ తీసుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే డిమాండ్ అనేది లేదు. ముందు మార్కెట్ లో డిమాండ్ అనేది లేకపోతే ఎవరైనా వ్యాపారం పెట్టాలనుకుంటారా? ఎవ్వరు వ్యాపారం పెట్టాలనుకోరు. సో డిమాండ్ అనేది లేదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఒకవేళ మేము రేట్ కటింగ్స్ చేసిన
తగ్గించినప్పటికీ, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినప్పటికీ జనాలు ముందుకు రారు అని చెప్పడం అనేది జరిగింది. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గినప్పటికీ జనాలు అప్పు తీసుకోవడానికి ముందు రారు. ఓన్లీ ఇఫ్ డిమాండ్ పెరిగితే తప్ప జనాలు అప్పు తీసుకోవడానికి ముందుకు రారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు రారు అని చెప్పి మనకి ఈయన చెప్పడం అనేది జరిగింది. ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు పెడుతుంది, మరి డిమాండ్ అనేది లేదు కదండి, ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు పెడుతుంది అని చెప్పి అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారంటే సప్లై సైడ్ ఇష్యూ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మనకి రీసెంట్ గా లాక్డౌన్ వల్ల ఏమైంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా షట్ డౌన్ అవ్వడం అనేది జరిగింది. రైట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా షట్ డౌన్ అవ్వడంతో ఏం జరిగిందమ్మా, సప్లై సిస్టమ్ అంతా పూర్తిగా పడిపోయింది. రైట్, సప్లై చైన్స్ అనేవి పూర్తిగా, సప్లై సిస్టమ్ అనేది పూర్తిగా పడిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్, వస్తువుల యొక్క ధరలు అనేవి ద్రవ్యోల్బణం అనేది పెరగడం అనేది జరిగింది. ఇన్ఫ్లేషన్ కారణం సప్లై సైడ్ ఇష్యూస్ తప్ప డిమాండ్ లో ఎక్కువేమీ లేదు అని ఈయన డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎకానమిక్ సంబంధించిన ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ చూడండి, నేచర్ అండ్ కన్జర్వేషన్ గురించి మనం మాట్లాడతాం సిలబస్ ప్రకారంగా. ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే, బ్యాక్టీరియా బిహైండ్ డెత్స్ ఆఫ్ 330 బోట్స్వానా ఎలిఫెంట్స్. బోట్స్వానాలోని 330 ఎలిఫెంట్స్ అనేవి చనిపోయినాయి అంట. దానికి రీజన్ అనేది ఒక బ్యాక్టీరియా అంట. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటి అంటే సైనోబాక్టీరియా. ఈ సైనోబాక్టీరియా అనేది ఎక్కువగా వాటర్ అండ్ సాయిల్ లో ఉంటుంది. ఈ సైనోబాక్టీరియా అనేది వాటర్ లో ఉండడం వల్ల ఇవి ఏం చేశాయంటే టాక్సిన్స్ రిలీజ్ చేశాయండి. వాటర్ లో టాక్సిన్స్ రిలీజ్ చేయడం వల్ల ఈ టాక్సినేటెడ్ అండ్ హార్మ్ఫుల్ పాయిజన్డ్ వాటర్ ని ఈ 330 ఎలిఫెంట్స్ అనేవి ఎలిఫెంట్స్ అనేవి తాగడం వల్ల ఈ 330 ఎలిఫెంట్స్ అనేవి చనిపోయినాయి అని చెప్పడం అనేది కన్జర్వేషనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఎన్విరాన్మెంటలిస్ట్ లో చెప్పడం అనేది జరిగింది. ఆల్ సైనోబాక్టీరియా, ప్రతి సైనోబాక్టీరియా అనేవి అన్ని సైనోబాక్టీరియా టాక్సిన్స్ రిలీజ్ చేయవండి, ఓన్లీ కొన్నే చేస్తాయి. ది సైనోబాక్టీరియాస్ ఆర్ మోస్ట్లీ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాస్ అండి. ఫోటోసింథసిస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, వాతావరణంలోని ఉష్ణోగ్రత, టెంపరేచర్ ని కానీ వెలుగుని కానీ తీసుకొని ఇవి ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఇవి స్ప్రెడ్ అవ్వడం అనేది, ఇలాంటి బ్యాక్టీరియా బతకడం అనేది జరుగుతుంది. మనం ఎక్కువగా ప్లాంట్స్ లో చూస్తాం కదా, క్లోరోఫిల్ ఏ అనే పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఈ పిగ్మెంట్ ఉండడం వల్లే ప్లాంట్స్ అనేవి మనకి గ్రీన్ కలర్ లో కనిపించడం అనేది జరుగుతుంది. రైట్, ఈ క్లోరోఫిల్ ఏ ఏదైతే ఉందో అది కూడా ఈ సైనోబాక్టీరియా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఎందుకు ఈ సైనోబాక్టీరియా ఇప్పుడు ప్రెజెంట్ దీనివల్ల ఎందుకు ఏం జరిగింది అంటే, ఈ సైనోబాక్టీరియా అనేది ఎక్కువగా వార్మర్ టెంపరేచర్స్ లో ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువగా వార్మర్ టెంపరేచర్స్ లో ఇవి పెరగడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే క్లైమేట్ చేంజ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇలాంటి బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో, హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ అనేవి ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. సో దాని వల్ల బయోడైవర్సిటీకి ఒక పెద్ద ముప్పు అనేది ఏర్పడుతుంది అని చెప్పి సైంటిస్టులు చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సదరన్ ఆఫ్రికా ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పడం అనేది చెప్తుంది. టెంపరేచర్స్ అనేవి పెరుగుతున్నాయి, రైట్ అని చెప్పడం, ఈ టెంపరేచర్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, గ్లోబల్ యావరేజ్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ట్వైస్ పెరుగుతుందంటండి ప్రతి సంవత్సరం. ఎక్కడ, సదరన్ ఆఫ్రికాలో. సో టెంపరేచర్స్ పెరగడం వల్ల ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా పెరగడం వల్ల టాక్సిన్స్ అనేవి రిలీవ్ చేస్తున్నాయి. దానివల్ల బయోడైవర్సిటీకి ముప్పు ఏర్పడుతుంది అని చెప్పారు దీనిలో. సరే, అయితే ఓన్లీ ఎలిఫెంట్స్ ఎందుకు చనిపోయినాయి, ఓన్లీ ఆ ప్రాంతంలోనే ఎందుకు చనిపోయినాయి, అసలు ఏంటి రీజన్ అనే దానికి ఆన్సర్స్ అయితే లేవు. సైంటిస్టులు దాని ప్రకారంగా ఇవైతే చేస్తున్నారు, ప్రయోగాలు అయితే చేస్తున్నారు. రైట్, దీస్ ఆర్ ద ఆర్టికల్స్ టుడేస్ హిందూలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని నేను మాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. మీ అందరికీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. అయితే ఒకవేళ మీరు ఇలాగా డీటెయిల్డ్ గా ప్రతిదీ లోతుల నుంచి, పునాదుల నుంచి చదువుకోవాలంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వండి. మీకు అన్ని సబ్జెక్ట్స్, పాలిటీ కానీ, హిస్టరీ కానీ అందరూ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. జాగ్రఫీ, ఎథిక్స్ కానీ అందరూ బాగా చెప్తారు, అందరూ క్లియర్ గా చెప్తారు. మీకు ట్రయల్ క్లాస్ ఎలా ఉంటాయి, మీకు క్లాసులు అనేవి ఎలా ఉంటాయని తెలుసుకోవాలంటే కింద కామెంట్స్ లో, ఫస్ట్ కామెంట్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాము. ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ట్రయల్ క్లాసెస్ తాలూకు యాక్సెస్ అనేది ఆ గ్రూప్ లో మీకు ఇస్తాం. ట్రయల్ క్లాస్ అనేది యాక్సెస్ వస్తే అందరితో పాటు, మా జాయిన్ అయిన పిల్లలతో పాటు మీరు వింటారు. సో దట్ యూ కెన్ అసెస్ ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క క్వాలిటీ మీరు అసెస్ చేసి మీరు
డెసిషన్ అనేది తీసుకోవచ్చు. రైట్, ఐ హోప్ ఈ క్లాస్ మీకు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. హిందూ అనాలిసిస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. బాయ్.